పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. గల్ఫ్ రీజియన్ ఒక్కసారిగా రణరంగంగా మారింది. అగ్రరాజ్యం అమెరికాకు ఇరాన్ కోలుకోలేని షాక్ ఇచ్చింది. 3 గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాల లక్ష్యంగా భీకర దాడులకు తెగబడింది. బహ్రెయిన్లోని యుఎస్ 5th ఫ్లీట్ కమాండ్ సెంటర్ను, ఇంధన నిల్వలను టార్గెట్ చేస్తూ క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడింది. మరోవైపు జోర్డాన్, కువైట్ సరిహద్దుల్లోనూ డ్రోన్లు, బాలిస్టిక్ మిస్సైల్స్ కలకలం రేపాయి. దీనికి ప్రతిచర్యగా ఇరాన్ పోర్టులను అమెరికా నౌకాదళం పూర్తిగా దిగ్బంధించింది. మరోవైపు హార్ముజ్ జలసంధిని ఇరాన్ మళ్లీ మూసివేసింది. అసలు గల్ఫ్లో ఏం జరుగుతుంది? 2 దేశాల పోరు మధ్య వాణిజ్య నౌకల పరిస్థితి ఏంటి? ఏ అమెరికా స్థావరాలను ఇరాన్ టార్గెట్ చేసింది? వాచ్ స్టోరీ. గల్ఫ్లో మళ్లీ యుద్ధం తీవ్రతరమైందా? అమెరికా స్థావరాలను ఇరాన్ వణికిస్తోందా? ఇరాన్ను ట్రంప్ నిజంగా అణిచివేస్తాడా? పశ్చిమాసియాలో ఘర్షణలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. తాజాగా 3 గల్ఫ్ దేశాల్లోని అమెరికా బేస్లపై ఎదురుదాడి చేసినట్టు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ప్స్ IRGC తెలిపింది. మొదట బహ్రెయిన్లోని అమెరికా నౌకాదళ స్థావరాలపై విరుచుకుపడింది. ఆ తర్వాత జోర్డాన్, కువైట్లోని అమెరికా సైనిక లక్ష్యాలపై విడివిడిగా దాడులు చేసినట్లు గార్డ్స్ వెల్లడించారు. గల్ఫ్లో అమెరికా సైనిక కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా ఉన్న స్థావరంపై దాడి చేసినట్లు IRGC తెలిపింది. అమెరికాకు చెందిన సివిల్ సపోర్ట్ ఫెసిలిటీస్ ని దెబ్బతీసినట్లు ఇరాన్ ప్రభుత్వ ఛానల్లో రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. బహ్రెయిన్లో ఉన్న అమెరికా 5వ నౌకాదళం ఉపయోగిస్తున్న కమాండ్ సెంటర్, సైనిక నిల్వ గిడ్డంగులు, ఇంధన నిల్వ కేంద్రాలని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసినట్లు స్పష్టం చేశారు. గల్ఫ్లో ఉద్రిక్తతలు తీవ్రమవడంతో బహ్రెయిన్ ఎయిర్ రైడ్ సైరన్లు మోగించింది. ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని విజ్ఞప్తి చేసింది. మరోవైపు తమ గగనతలంలోకి ప్రవేశించిన 3 ఇరాన్ బ్యాలిస్టిక్ క్షిపణులను కూల్చివేసినట్లు జోర్డాన్ సైన్యం ప్రకటించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టం గానీ జరగలేదని సైనిక వర్గాలు తెలిపాయి. అలాగే ఇరాన్ డ్రోన్ దాడుల్ని అడ్డుకున్నట్టు కువైట్ సైన్యం వెల్లడించింది. అమెరికా తన దూకుడు చర్యలు నిలిపివేసేంత వరకు హార్మజ్ ను మూసేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఇదిలా ఉండగా ఇరాన్ నాయకులకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్పై దాడికి దిగితే ఇరాన్కు కోలుకోలేని దెబ్బ తగులుతుందని నెతన్యాహు హెచ్చరించారు. ఇరాన్ పోర్టులను పూర్తిస్థాయి దిగ్బంధనాన్ని అమెరికా మళ్లీ విధించింది. దీనితో పాటు తెహ్రాన్కు వ్యతిరేకంగా సైనిక చర్యలను అగ్రదేశం ఉధృతం చేసింది. ఈ నేపథ్యంలో ఇరాన్ కూడా వెనక్కి తగ్గడం లేదు. గట్టిగానే అమెరికాకు కౌంటర్ ఇస్తోంది. ఇరాన్లోని నౌకాశ్రయ నగరం బందర్ అబ్బాస్, గల్ఫ్ ద్వీపం కిష్మ్తో పాటు పలు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి. ఇరాన్ నిరంతరం తీవ్రతరం చేస్తున్న దూకుడు చర్యలకు సమాధానంగానే ఈ దాడులు చేసినట్లు వాషింగ్టన్ ప్రకటించింది. హార్మజ్ ప్రాంతంలో ఇరాన్ ఉద్దేశపూర్వకంగానే పౌరులను లక్ష్యంగా చేసుకుంటోందని అమెరికా ఆరోపించింది. 7 వాణిజ్య నౌకలపై ఇరాన్ జరిపిన దాడుల్లో డజన్ మంది పౌర సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు అదృశ్యమయ్యారు. మరికొందరు క్షతగాత్రులుగా మిగిలారు. అమాయకుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతూ ఎలాంటి కారణం లేకుండా ఇరాన్పై సాగిస్తున్న ఈ ఉగ్ర వైఖరి కారణంగానే దాడులు చేస్తున్నట్టు అమెరికా దళాలు స్పష్టం చేశాయి. ఫాక్స్ న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల తీవ్రతను మరింత పెంచారు. వచ్చే వారం ఇరాన్కు సినిమా చూపిస్తామని ట్రంప్ తెలిపాడు. చర్చల టేబుల్ ముందుకు రావడానికి టెహరాన్ అంగీకరించకపోతే ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, వంతెనలను లక్ష్యంగా చేసుకుంటామన్నారు. ఇరాన్పై సైనిక ఒత్తిడి తీవ్రంగా పెంచుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు తెలిపారు. గల్ఫ్ భాగస్వామ్య దేశాల పట్ల అమెరికా ఆర్థిక విధాన రూపకల్పనను కూడా మారుస్తున్నట్టు ట్రంప్ చెప్పారు. గతంలో హార్ముజ్ జలసంధిని ఉపయోగించే నౌకలపై టోల్ ఫీజు విధిస్తామన్న ప్రతిపాదనను ఉపసంహరించుకున్నారు. దానికి బదులుగా వాణిజ్య ఒప్పందాలను తీసుకొస్తానని వైట్ హౌస్ బాస్ ప్రకటించారు. గతంలో ప్రతిపాదించిన 20% అమెరికా టోల్ రుసుము స్థానంలో వివిధ గల్ఫ్ దేశాలు అమెరికాలో చేపట్టబోయే వాణిజ్య పెట్టుబడి ఒప్పందాలను ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్టు ట్రంప్ స్పష్టం చేశారు. ముదురుతున్న ఇరాన్ యుద్ధం తీవ్రత, ఇప్పటికే వాణిజ్య నౌకల రాకపోకలపై అంతర్జాతీయ నౌకాయాన సంస్థ సమాచారం ప్రకారం హార్ముజ్ జలసంధిలో 2 నౌకలపై ఇరాన్ దాడి చేయడంతో 2 సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. 14న తెల్లవారుజామున ఒమన్ తీరానికి సమీపంలో ఓ నార్వే ట్యాంకర్ పై దాడి జరిగింది. ఇరాన్ జరిపిన క్షిపణి, డ్రోన్ల దాడిలో తమ నౌకాదళానికి చెందిన ఒక నౌక దెబ్బతిందని, ఈ ఘటనలో 4 సిబ్బంది గాయపడ్డారని కువైట్ నివేదించింది. పరస్పరం సాగుతున్న ఈ విధ్వంసం జోన్లో ఇరుపక్షాల మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల ఒప్పందం పూర్తిగా కుప్పకూలిపోయినట్టు వెల్లడిస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం యుద్ధానికి తాత్కాలికంగా విరామాన్ని ప్రకటించారు. హార్ముజ్ జలసంధి మార్గాన్ని పునరుద్ధరించాలి. అలాగే యుద్ధం శాశ్వత ముగింపునకు చర్చలు కొనసాగించాల్సి ఉంది.
అయితే అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధనం ఆ అవగాహన ఒప్పందాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఇరాన్ తెలిపింది. ఇరాన్ తన పాత హార్ముజ్ యుద్ధాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది. ఇరాన్ పోర్టులను అమెరికా నౌకాదళం తిరిగి దిగ్బంధనాన్ని విధించింది. దానికి ప్రతిచర్యగా ఇరాన్ హార్ముజ్ జలసంధిని పూర్తిగా మూసేసింది. ఇప్పుడు ఈ రెండు అగ్రరాజ్యాల పోరు మధ్యలో వాణిజ్య నౌకలు చిక్కుకుపోతున్నాయి. రెండు దేశాల ఘర్షణలు గల్ఫ్కు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విస్తరించే ఆందోళన వ్యక్తమవుతోంది.